హలో, నేను విశేషరావు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అనగానే మనకు గుర్తొచ్చేది రిషికొండ. కారణం ఏంటంటే రిషికొండని పర్యాటక శాఖ నిధులతో నిర్మించారు. దాన్ని ఏం చెయ్యాలి అనే దాని మీద ఇప్పటివరకు స్పష్టత రాలేదు. కాకపోతే ఇప్పుడు అమ్రపాలి పర్యాటక శాఖ ఎండిగా జాయిన్ అయ్యారు, సెక్రటరీగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారికి ఒక నివేదిక పంపించారు. ఆ నివేదికలో 8,059 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి మార్చి ఎండింగ్ నాటికి 27 స్టార్ హోటల్స్ని నిర్మించడానికి ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయబోతున్నారు. 27 స్టార్ హోటల్స్ని నిర్మించడానికి 8,059 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించింది పర్యాటక శాఖ చాలా తక్కువ టైంలో. ఇప్పుడు అన్ని శాఖలకు సంబంధించి ఒక ఎత్తు అయితే పర్యాటక శాఖ మరొక ఎత్తు. ఎందుకంటే పర్యాటక శాఖను అభివృద్ధి చేయడానికి ఇప్పుడు అమ్రపాలి గారు ఆవిడ కొత్త విధానాలతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. రకరకాల అంశాలని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు పర్యాటకుల్ని ఆకట్టుకోవడానికి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టూరిజం ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంది అనే దాని మీద. దాంట్లో భాగంగా స్టార్ హోటల్స్ని 27 నిర్మించడానికి ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను కనుక గమనిస్తే ఎక్కడ కూడా రిషికొండకు సంబంధించి ప్రస్తావన లేదు. విచిత్రమైనటువంటి పరిణామం. వాస్తవంగా 550 కోట్లకు పైగా ఖర్చు పెట్టి రిషికొండను నిర్మించారు. దాన్ని ఏం చేయాలో పర్యాటక శాఖ ఇప్పటి వరకు స్పష్టతని ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది. పోనీ దాని మీద ఏమన్నా రివ్యూ మీటింగ్లు పెట్టారంటే అది జరగలేదు. రివ్యూ మీటింగ్లు పెట్టి దాన్ని ఏం చేయాలి, దాన్ని ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద కనుక రివ్యూ మీటింగ్లు పెడితే అప్పుడు ఒక స్పష్టత వస్తుంది. కానీ ఇప్పుడు దాని నిర్వహణకే ఖర్చు అవుతుంది. దాన్ని నిర్వహించడానికి ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు ప్రతి నెల ఖర్చు చేయాల్సి వస్తుంది. మరి దాన్ని శిథిలావస్థకు పంపిస్తూ కొత్తగా స్టార్ హోటల్స్ నిర్మించడానికి పెట్టుబడులని సేకరించేటువంటి ప్రయత్నం చేస్తూ సక్సెస్ అయింది పర్యాటక శాఖ. ఇటీవల కాలంలో విశాఖ కేంద్రంగా చేసుకునే స్థానిక పెట్టుబడులు సమీకరణ కోసం స్థానిక కార్పొరేట్ సంస్థలని ఆహ్వానించింది. ఆ సందర్భంగా పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు వచ్చారు. ముందుకు వచ్చినటువంటి సందర్భంగా 8,059 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి ఈ స్టార్ హోటల్స్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తుంది. దీని ద్వారా 18,000 మందికి ఉపాధి వస్తుంది డైరెక్ట్గా అనేది వాళ్ళు అంచనా కూడా వేశారు. ఎందుకు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అని అంటే పర్యాటక రంగాన్ని పారిశ్రామిక రంగంగా గుర్తించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పారిశ్రామిక రంగానికి ఎన్ని రాయితీలు ఇస్తుందో, ఎన్ని బెనిఫిట్స్ కల్పిస్తుందో అదే తరహా బెనిఫిట్స్ని పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకు కూడా కల్పించడానికి సిద్ధమైంది. కొత్త పర్యాటక పాలసీని ప్రకటించింది. ఆ పాలసీని అధ్యయనం చేసినటువంటి పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అందుకే 8,059 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ 7-8 నెలల్లోనే వచ్చాయి. సో దాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఒక రిపోర్టు చంద్రబాబు నాయుడు దగ్గరికి చేరింది. సో దీంట్లో వివరాలకు వెళ్తే కనుక ఉబేరాయ్ సంస్థ ఒక్కటే 2,030 కోట్ల రూపాయల పెట్టుబడితోటి విశాఖపట్నం, మహేంద్రవరం అంటే రాజమండ్రి, హార్స్లీ హిల్స్, పిచ్చుకలంక, బాపట్ల ప్రాంతం ఇక్కడ 5 స్టార్ హోటల్స్ నిర్మించడానికి ఒబేరాయ్ ముందుకు వచ్చింది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఒబేరాయ్ ముందుకు వచ్చింది. కాకపోతే అప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పీడ్గా ఈ రాయితీల వ్యవహారంలో కానీ లేదంటే ఇతరత్ర అనుమతుల విషయంలో కానీ ముందుకు రాకపోవడంతో ఈ ఒబేరాయ్ సంస్థ వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళని అప్రోచ్ అయ్యి మళ్ళా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేసింది. పెట్టుబడులను ఆహ్వానించడానికి దాంట్లో సఫలీకృతం అయ్యారు కూడా. దాంతో ఒబేరాయ్ సంస్థ ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి స్టార్ హోటల్స్ని నిర్మించడానికి ముందుకు వచ్చింది. అలాగే 5,500 మందికి ఈ ఒబేరాయ్ సంస్థ నిర్మించిన స్టార్ హోటల్స్ ఉపాధి వస్తుందని చెప్పి భావిస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి రిపోర్ట్లో మరొక అంశం ఏంటంటే బాపట్లలో వచ్చే నెలాఖరికి అంటే మార్చి నెలాఖరికి 170 కోట్లతోటి గోల్డెన్ శాండ్ బీచ్ స్టార్ హోటల్కు శంకుస్థాపన చేయబోతున్నాము అనేది దాంట్లో పొందుపరిచిన అంశం. అది 140 గదులతోటి ఏర్పాటైనటువంటి హోటల్ ద్వారా 450 మందికి ఉపాధి వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 21 స్టార్ హోటల్స్ ఇవి కాకుండా ఏర్పాటు చేయడానికి అనేక సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో 5,850 కోట్లతో ఈ హోటల్స్ స్టార్ హోటల్స్ అనేవి నిర్మించబోతున్నారు. ఈ 21 స్టార్ హోటల్స్లో 1900 గదులు అందుబాటులోకి రాబోతున్నాయి పర్యాటక శాఖ పరిధిలో. దీని ద్వారా 12,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. దీనికి సంబంధించి భూముల కేటాయింపులు కానీ రాయితీలు కానీ ఇచ్చేందుకు సిఫారసులు చేశారు. ఈ 3 నెలల్లో ఈ హోటల్స్కి స్టార్ హోటల్స్ శంకుస్థాపన కూడా చేయబోతున్నారని చెప్పి తెలుస్తుంది. సో ఇది పర్యాటక శాఖకు సంబంధించినటువంటి తాజా రిపోర్ట్, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇదంతా బాగానే ఉంది. పెట్టుబడులు సేకరించడం, పర్యాటక శాఖకు ఈ స్టార్ హోటల్స్ని అలాగే 5 స్టార్ హోటల్స్ని ఒబేరాయ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవటం ఇవన్నీ కూడా ఆహ్వానించదగిన పరిణామాలే. కాకపోతే ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో పర్యాటక శాఖలో, పర్యాటక రంగంలో వాటిని కాపాడుకోవడంతో పాటు వాటికి ఉపయోగించేలాగా ప్లాన్ చేయాలి, ప్రణాళికలు చేయాలి. దాంట్లో రిషికొండ ప్రధానమైనది. ఈ రిషికొండకు సంబంధించి దాన్ని అసలు అంతర్జాతీయంగా ఉండేటువంటి అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో నిర్మించారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మళ్ళీ 2024లో సీఎం అవుతాము, సీఎం అయిన తర్వాత అక్కడి నుంచే పరిపాలన చేయాలనేటువంటి ఉద్దేశంతో నిర్మించినటువంటి భవనం అది. అయితే దానికి అఫీషియల్గా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు లేదంటే రాష్ట్రపతి ముర్ము గారు వచ్చినప్పుడు ఉండడానికి అని చెప్పి చెప్తున్నారు. సరే, ముర్ము గారా లేదా రాష్ట్రపతి మారితే రాష్ట్రపతి ప్రధానమంత్రి ఎవరుంటే వాళ్ళు విడిది చేయడానికి నిర్మించినటువంటి భవనం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పట్లో చెప్పినటువంటి మాట. అంతకుముందు ఏం చెప్పారు దాని గురించి, అది ఇతరత్ర అవసరాల కోసం వాడుకోవడానికి అని చెప్పి చెప్పారు. కానీ అదేమైనా చట్టబద్ధంగా నిర్మించారా ఆ నిర్మాణాలు అంటే అది గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు కూడా ఉన్నాయి. ఐఎస్ కమిటీ చేశారు. ఆ కమిటీ కూడా ఆ నిర్మాణాలన్నీ కూడా సక్రమంగా లేవు, ఆ నిర్మాణాలు అనుమతులు మించి ఉన్నాయి, అనుమతి పరిధులను దాటిందని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చారు. సరే, ఇవన్నీ కూడా అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా 550 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టేసి విలాసవంతమైనటువంటి ఒక భవనాన్ని సముద్రపు ఒడ్డున ఋషికొండ మీద నిర్మించారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించి జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఏ విధంగా దుర్వినియోగం చేశారో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు విలాసవంతమైనటువంటి జీవితానికి ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో చూడండి అంటూ చూపించారు. చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళారు, అక్కడ గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళారు, దాని మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు. ఇవన్నీ జరిగాయి. మరి 8 నెలల తర్వాత ఈ రిషికొండను ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము అనేది ఒక క్లారిటీ ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. దానికి కారణం ఏంటి? అమ్రపాలి గారు లాంటి కార్యదర్శి వచ్చినప్పటికి కూడా, ఆవిడ పర్యాటక శాఖ ఎండీగా ఉన్నప్పటికి కూడా ఆవిడకి కూడా ఒక క్లారిటీ రానటువంటి పరిస్థితి ఏర్పడింది రిషికొండ మీద. మరి ఈ రిషికొండకు సంబంధించిన అంశాన్ని పొందుపరచకుండా 8,000 కోట్లకు పైగా 5 స్టార్ హోటల్స్ కానీ స్టార్ హోటల్స్ కానీ మేము నిర్మిస్తున్నాం అని చెప్పి ఒక రిపోర్టు చంద్రబాబు గారికి పంపించారని అంటే రిషికొండని ఇక మర్చిపోయారా? దాన్ని ఇక మర్చిపోవడమేనా? అసలు దాని వెనక ఏం జరుగుతుంది అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.